పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కి సంబంధించినటువంటి అంశాన్ని గత కొద్ది నెలలుగా మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఆయన బెయిల్ పైన బయటున్నారు. మరి ఆయన లోపలికెందుకెళ్లారు అనే విషయం మనందరికీ తెలిసిందే. లైంగిక ఆరోపణల అనే అంశం మీద ఆయన జైలుకి వెళ్ళడం జరిగింది. సో, దాని మీద ప్రస్తుతానికి ఆ కేస్ ఏదైతే ఉందో అది కోర్టు పరిధిలో ఉంది. సో, దానికి సంబంధించినటువంటి అంశంలో భాగంగా ఇప్పుడు జానీ మాస్టర్ అయితే బెయిల్ పైన బయటున్నారు. తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ మనం చూసాము. ఆయన కూడా ఈ కేసుకి సంబంధించినటువంటి అంశాలు ఎక్కడా మాట్లాడకపోయినప్పటికీ కూడా ఆయన బయటకొచ్చిన తర్వాత తన వ్యక్తిగత లైఫ్ స్టైల్‌లో మారినటువంటి చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇప్పుడు తాజాగా దీనికి సంబంధించినటువంటి మరో అంశం తెర మీదకొచ్చిందన్నట్టుగా చెప్పొచ్చు. జానీ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన స్వయాన తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఒక పోస్ట్‌ని చేశారనమాట. అంటే ఒక ట్వీట్ రాసారు. ఇప్పుడు ఆ ట్వీట్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. మరి ఈ ట్వీట్ కన్నా ముందు కూడా అసలు మరికొన్ని విషయాలు మనం డిస్కస్ చేసినట్టయితే, ఇప్పుడు జానీ మాస్టర్ మీద ఎవరైతే లైంగిక వేధింపులు ఎవరైతే కేసు పెట్టారో ఆ అమ్మాయి అంటే లేడీ కొరియోగ్రాఫర్, మహిళా కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో తను కూడా ఇటీవల కాలంలోనే ఒక ప్రముఖ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. సో, మరి ఆ ఇంటర్వ్యూలో తాను మాట్లాడినటువంటి తీరు గాని, తాను అంటే యాంకర్ ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకి ఆమె ఇచ్చినటువంటి సమాధానాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు అవి కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూ ఉన్నాయి. మరి ఒకసారి మీ వెనకాల అల్లు అర్జున్ ఉన్నారు అనే కోణంలో మాట్లాడుకుంటున్నారు అంటే కూడా దానికి కూడా ఆమె సమాధానం ఇవ్వడం జరిగింది. మరి ఎప్పుడో 4 ఏళ్ల క్రితం మీ పైన లైంగికంగా సంబంధించినటువంటి అటాక్ జరిగినప్పుడు లైంగికంగా మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారప్పుడు, అప్పుడు రాంది ఇప్పుడెందుకు మీరు బయటకొచ్చారంటే, "పలానా హేమ కమిటీ 20 సంవత్సరాల తర్వాత వచ్చారు కదా! మరి వాళ్ళని మీరు ప్రశ్నించగలరా?" అనే కోణంలో తను మాట్లాడడం జరిగింది. అండ్ నేను ఒక ఆడపిల్లని. సో, నా వెనకాల ఎవరున్నారు, లేరు అనే విషయం పక్కన పెడితే, నా వెనకాల ఖచ్చితంగా నా కుటుంబం ఉంది అనే కోణంలో ఆమె మాట్లాడినటువంటి తీరు మనం చూసాం. మరి జానీ మాస్టర్ యొక్క నేషనల్ అవార్డ్ క్యాన్సిల్‌కి తనకి ఎటువంటి సంబంధం లేదన్నట్టుగా తను మాట్లాడినటువంటి సమాధానం మనం చూసాము. తనని కొరియోగ్రాఫర్‌కి సంబంధించినటువంటి డాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో జానీ మాస్టర్, ఆ పదవి నుంచి ఆయన్ని తొలగించడం వెనకాల ఈ నా 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 ప్రమేయం ఏమీ లేదు అనే కోణంలో ఆమె మాట్లాడినటువంటి తీరు మనం చూసాము. మరి ఇండస్ట్రీలో బడా నేతలు మీకు సపోర్ట్‌గా ఉన్నారా అంటే దానికి కూడా ఆవిడ సమాధానం చెప్పడం జరిగింది. నా వెనకాల ఒక అమ్మాయిగా శక్తిగా నేనే ఫైట్ చేస్తున్నాను. నేను సర్వైవర్ కాదు, నేను ఫైటర్‌ని అన్నట్టుగా ఆ అమ్మాయి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు తాజాగా జానీ మాస్టర్ పెట్టినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో అది కాస్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. మరి జానీ మాస్టర్ ఏం పెట్టాడు అనేది ఒకసారి చూసినట్టయితే, తమ సొంత లాభం కోసం కోర్టు ఆర్డర్లపై కూడా తప్పుడు ప్రచారాలు చేసే వారిని చూస్తుంటే జాలేసింది. ఇప్పుడు కోర్టు ఏదైతే ఆర్డర్లు ఇచ్చారో వాటిని తమ సొంత వాటి కోసం స్వార్థాల కోసం కన్వర్ట్ చేసుకుంటుంటే చూడడానికి కొంచెం జాలేస్తుందనే కోణంలో మాట్లాడడం జరిగింది. ముందస్తుగా నాకు తెలియకుండా జరిగినటువంటి యూనియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్ గురించి నేను పెట్టిన కేసుకి సంబంధించి వచ్చిన తీర్పునకు మీకు అనుకూలంగా నచ్చినట్టుగా మార్చి మరో కేసుతో ముడిపెట్టి పోస్టులు పెడుతూ ఉన్నారు. సో, ఆయన ప్రమేయం లేకుండా ఏదైతే ఎలక్షన్స్ యూనియన్ ప్రెసిడెంట్ కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పెట్టిన కేసుని మరొక కేసుతో కనెక్షన్ చేసి వాళ్ళకి నచ్చినట్టుగా రాసుకుంటున్నారనే కోణంలో ఆయన మాట్లాడడం జరిగింది. అండ్ ఇంకొకటి, మీరేది చెప్పినా ప్రజలు నమ్ముతారనుకుంటున్నారేమో కానీ అసలు తీర్పు వివరాలు బయటకొచ్చిన రోజున మీ నిజ స్వరూపం ఏంటో, దేనికోసం దుష్ప్రచారం చేస్తున్నారనేది అందరికీ అర్థమవుతుంది. ఆ రోజు ఎంతో దూరం లేదు అనే కోణంలో ఆయన ఒక హ్యాష్ ట్యాగ్‌తో న్యాయమే గెలుస్తుంది, నిజం అందరికీ తెలుస్తుంది. సో, మీరు ఏదైతే ప్రజలకి చెప్పి నన్ను బ్యాడ్ చేయాలని మీరు అనుకుంటున్నారో అవన్నీ కూడా ఖచ్చితంగా జరగవు. నిజం, న్యాయం గెలిచే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మీరేం కంగారు పడకండి అనే కోణంలో ఆయన పోస్ట్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు ఈ పోస్ట్ చాలా వైరల్ అవుతుంది. మరి ఆయన ఎవరిని ఉద్దేశించి పెట్టారు? ఎందుకు పెట్టారు? అనే కోణంలో కూడా ఇప్పుడు చాలా మంది కూడా ఆ దిశగా లైక్ ఆలోచన విధానం చేస్తూ ఉన్నారు. బట్ ఓవరాల్‌గా ఇప్పుడు జానీ మాస్టర్ పెట్టినటువంటి పోస్ట్ అయితే మాత్రానికి వైరల్ అవుతుంది. ప్రస్తుతానికి ఆయన మధ్యంతర బెయిల్ మీద అంటే బెయిల్ మీద ఉన్నారు కాబట్టి బయట. సో, ఈ కేస్‌కి సంబంధించి ఆయన ఎక్కువ ఏం మాట్లాడకూడదు. ఎందుకంటే ఖచ్చితంగా చట్టానికి అందరం రెస్పెక్ట్ చేయాల్సిందే. కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాల్ని ఎవరు ఎక్కువగా డిస్కస్ చేయకూడదు కాబట్టి జానీ మాస్టర్ కూడా దీని మీద పెద్దగా స్పందించడం లేదు. బట్ ఆయనకి సంబంధించినటువంటి దుష్ప్రచారాలు ఏవైతే జరుగుతున్నాయని ఆయన అనుకుంటున్నారో వాటి మీద ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది.